హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు మీకు ఉల్లికోళ్ళు కర్రీ చూపిస్తానండి. ఇది ఇగురు. తెలియని వాళ్ళకు చాలా మంది ఉంటారు కదా! ఉల్లికోళ్ళతో కర్రీ చేసుకుంటే కూడా చాలా బావుంటుందండి. ఫ్రైడ్ రైస్‌లోనే వేసుకోవడమే కాకుండా. చూడండి ఈ ఉల్లికోళ్ళు ఇలా ఉంటాయి. ఇలా అమ్ముతారు. 20, రూ. 25 ఉంటుంది కట్ట. ఇలా తెచ్చుకొని మనం శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఈ ఉల్లికోళ్ళే కాబట్టి ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఒక 4 మీడియం సైజ్ టమాటాలేస్తున్నాను. ఇవి ఎండ్రేయిలు ఒక గుప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. చూడండి ఉల్లికోడలు ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటాలు కూడా. ఒక ఉల్లిపాయ చెప్పాను కదండీ! పచ్చిమిరపకాయలు మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి. నాకు కారం ఉన్నాయి కాబట్టి ఒక 2 పచ్చిమిరపకాయలు వేశాను. అంతట్లోకి ఫస్ట్ ఒక గుప్పుడు ఎండ్రాయిలు నీటిలో వేసుకుంటే ఇసుక, గడ్డి, చెత్త ఏమన్నంతా పోతుంది. వేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని అవి వాటర్ తీసేసి ఎండ్రాయిలు మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి. అవి ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బావుంటుంది కర్రీ కూడా. చూడండి వేపుతున్నాను. మంచిగా వేగాలండి. కొంచెం పసుపేసుకొని వేపుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నానండి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! 2 స్పూన్స్ ఉంటది. అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ఆవాలు వేసుకొని ఒక్క క్షణం వేగాలండి ఇవి. వేపేలా ఒక్కసారి కలిపేసుకొని వేగిన తర్వాత వెంటనే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మగ్గనివ్వండి. మీకు ఆబ్వియస్‌లీ తెలిసిందే కదా! ఉల్లిపాయ మంచిగా మగ్గాలి. మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇది మంచిగా కలిపేసుకుని ఉల్లిపాయ మగ్గేదాకా ఒక్కసారి మూత పెట్టేసుకుందామండి. ఇంకొంచెం మగ్గాలి. అది బాగా మగ్గిన తర్వాత నేను ఏమి వేయాలనేది మీకు చూపిస్తాను. ఓకేనండి. చూస్తున్నారు కదా! ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గింది. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక స్పూన్ ఉంటది. బాగా దంచి రోట్లో అప్పుడే వేస్తున్నాను. ఫ్రెష్‌గా వేసుకుంటే ఆ టేస్టే వేరు కదా! చూడండి ఒకసారి మంచిగా అంతా కలిపాక అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాలి. ఆ పచ్చిదనం పోయేదాకా ఒకసారి వేపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకున్నానండి. మళ్ళీ చూడండి ఇప్పుడు అదంతా మగ్గిపోయింది కాబట్టి ఉల్లికాడలు అనేది వేసేస్తున్నాను. ఈ ఉల్లికాడలు కూడా కొంచెం మగ్గాలి బాగా. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని ఇవి కూడా ఒకసారి ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి. చూడండి మూత పెట్టేసాను. మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిందండి. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకొంచెం మగ్గాలనుకుంటున్నాను నేనైతే. చూడండి మగ్గిపోయాయండి. ఇప్పుడు టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాం కూడా అది కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇది కూడా టమాటా కూడా మెత్తబడేదాకా మగ్గనిస్తే 2 కలిసి బాగా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా! దగ్గరగా చక్కగా మగ్గిపోయింది. ఇంకొంచేపు మగ్గనిచ్చేసి ఇప్పుడు వేపి పెట్టుకున్న ఎండ్రాయిలు అలాగే తగినంత కారం వేస్తున్నానండి. నేను 2 స్పూన్స్ వేశాను. మీకు తగినట్టు మీరు వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పౌడరు, అర స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒకసారి ఇదంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! చక్కగా కలిసిపోయింది. కొంచెంసేపు మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అనేది బయటకి రిలీజ్ అవుతుందండి. అప్పుడు దాకా మూత పెట్టేసుకుందాం. అయిన తర్వాత నేను గ్లాస్ వాటర్ వేసానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. చూస్తున్నారు కదా! మగ్గిపోయిన తర్వాత వాటర్ వేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇది కూడా దగ్గరికి ఉడికిపోయాక మన కర్రీ అనేది తయారైపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా! కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే గుమగుమలాడే ఉల్లికాడల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కావాలంటే ఎండ్రాయిలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బావుంటుందన్నమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ కర్రీస్ కోసం మా ఛానల్‌ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.